హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. మోస్ట్ ఆఫ్ అస్ అందరికీ కామన్గా పొద్దున్నే ఉండే హడావుడి ఏంటండి? లంచ్ బాక్స్ ప్యాకింగ్ కదా. సో ప్రతి మదర్కి, అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్న ప్రతి మదర్కి ఆబ్వియస్లీ అదే ఉంటుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా అది ఇంకా ఎక్కువ, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి కూడా వెళ్ళాలి, పొద్దున్నే అన్ని కుక్ చేసి ఇదంతా ఎవ్రీడే ఉండే హడావిడే కదా. సో ఒక్కొక్కసారి మనం కొంచెం లేట్గా కూడా లేస్తూ ఉంటాం కదా, బై మిస్టేక్ కానీ ఒక్కొక్కసారి లేట్ నైట్ అవ్వడం వల్ల కానీ అట్లాగా. నాకు యాక్చువల్గా ఈరోజు అదే అయిందనమాట. కొంచెం లేట్ అయింది నేను లేచేసరికి. సో ఫటాఫట్ క్విక్గా అయిపోయే రెసిపీ ఏముందా అని ఎత్తుక్కుంటూ ఉంటారు అనమాట. లేకపోతే రోజు అన్నం కూర ఇట్లాంటివన్నీ వండుతాం కదా, అట్లా కాకుండా ఇప్పుడు పిల్లల మటుకు ఏదో ఒకటి రైస్ చేసి పెట్టేసి స్నాక్స్ ఏవో చేసి పెట్టాలని హడావిడిగా స్టార్ట్ చేశాను. దీనికి హార్డ్లీ 1 అవర్ సరిపోద్దండి. సో ఈ రోజు ఏం చేశాను, బాక్స్లో ఏం పెట్టాను అన్నది క్విక్గా షేర్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇలా క్విక్గా అయిపోవాలి అన్నము కూర అలా కాకుండా అని అనుకుంటే బెస్ట్ ఏంటంటే పులావ్స్ కదా. సో అందుకని ఒక పులావ్ లాగానే చేసేస్తున్నాను అనమాట. అండ్ ఆ పులావ్ కూడా ఏంటంటే ఎక్కువ ప్రాసెస్ ఉండకూడదు, ఈజీగా అయిపోయేలాగా ఉండాలి. కాబట్టి ఇక్కడ రైస్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, ఆ గిన్నె పెట్టేసి దానిలో కొద్దిగా నెయ్యి, కొంచెం ఆయిల్ 2 యాడ్ చేశాను. ఆయిల్ కొద్దిగా వేసాను అండ్ నెయ్యి కొద్దిగా ఎక్కువ వేసాను అనమాట. అండ్ దాంట్లో హోల్ గరం మసాలా దినుసులన్నీ, అంటే షాజీరా, లవంగం, చెక్క, ఇలాచి, బిర్యానీ ఆకు ఇవి యాడ్ చేశాను. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లోనే కొద్దిగా జీడిపప్పు కూడా యాడ్ చేస్తాను. జనరల్గా జీడిపప్పు గుళ్ళుగా ఉంటే కన్నా ఇట్లా ఓపెన్ స్ప్లిట్ ఉంటే నాకు నచ్చుతాయి అనమాట, అంటే కూరల్లో వేయడానికి. బట్ క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. మనకి బయట డైరెక్ట్గా స్ప్లిట్ కొనుక్కోవడానికి గుళ్ళు కొనుక్కోవడానికి తేడా ఉంటుంది అనమాట. ఎందుకంటే అది కాల్చి తీసి ప్రాసెస్లో కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది. అందుకని గుళ్ళే కొనుక్కుంటా, బట్ చేసేటప్పుడు మాత్రం మళ్ళీ వాటిని స్ప్లిట్ చేసుకుంటా అనమాట. బట్ ఈరోజు యాజ్ ఐ టోల్డ్ యూ, నేను కొంచెం లేట్ లేచాను కాబట్టి, ఎక్కువ టైం లేదు కాబట్టి ఆ జీడిపప్పును గుళ్ళుగానే వేసేసాను. ఇవన్నీ కొద్దిగా వేగిపోయిన తర్వాత దాంట్లో ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని పొడుగుగా కట్ చేసుకోవాలన్నమాట, చిన్న చిన్న ముక్కలుగా కాకుండా. వాటినంతా కొంచెం మంచిగా వేగిపోయేలాగా వేపేసుకోవాలి. అవి కొంచెం మంచిగా వేగిపోయినాయి అనుకున్న తర్వాత దానిలో కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లిపాయ పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోద్ది. మేబీ ఒక 1/2 టేబుల్ స్పూన్ అలా అయితే సరిపోతుంది. అది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా మంచిగా వేపేసుకోవాలి. సో బేసిక్గా మనం ఎంత లేట్ అయినా పిల్లలకి న్యూట్రియంట్ ఫుడ్డే పెట్టాలి అని అనుకుంటూ ఉంటాం కదండి. సో అలాగే ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండాలి, అన్ని పోషకాలు అందాలి అని అంటే ఆబ్వియస్లీ వెజ్జీస్ కమ్స్ ఫస్ట్. సో అన్ని రకాల వెజిటబుల్స్ వేసేసి మనము మంచిగా పులావ్ చేసేసుకోవచ్చు కదా. సో అలాగా ఎక్కువ చాపింగ్, ఎక్కువ పని లేకుండా జస్ట్ ఒక 2 క్యారెట్లు పెద్దవి, ఒక పెద్ద పొటాటో, కొన్ని బఠానీలు, కొంచెం స్వీట్ కార్న్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ పనీర్ కూడా యాడ్ చేస్తాను అనమాట. పనీర్ యాడ్ చేయడం వల్ల పిల్లలకి ఆ ప్రోటీన్ కంటెంట్ కూడా అందుద్ది. ఎదిగే పిల్లలకి ప్రోటీన్ చాలా చాలా అవసరం. అఫ్ కోర్స్ బఠానీలో వీటిల్లో ఉంటుంది, కానీ పనీర్లో కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ పనీర్లో మనకి పనీర్ బదులు టోఫు కూడా యూజ్ చేయొచ్చు. టోఫు అంటే మనకి సోయా పాలతో రెడీ చేస్తారనమాట. సో అది కూడా ట్రై చేయొచ్చు. అండ్ పనీర్ వేసేటప్పుడు ముందు వెజిటబుల్స్ అన్నీ వేసేసుకొని కలిపేసుకున్న తర్వాత లాస్ట్కి పనీర్ వేసుకుంటే బెటర్. ఎందుకంటే పనీర్ సాఫ్ట్గా ఉంటుంది కదా, మనం ఎక్కువ కదిపేస్తే అది కొంచెం విడిపోయి ఇలాగా పొడి పొడి అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ముందు వెజిటబుల్స్ అన్నిటినీ బాగా కలిపేసుకున్న తర్వాత దానిలో కొద్దిగా పసుపు, ఉప్పు వేసాను. ఇంకా కారం ఏమి యాడ్ చేయను అనమాట, ఎందుకంటే పచ్చిమిర్చి చాలా కారం ఉన్నాయి అండ్ అవి 4 దాకా వేసాను. అవే సరిపోతాయి అని అనిపించింది. నెక్స్ట్ పన్నీర్ని ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసేయాలి మొత్తం. ఒక్కసారి మంచిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ ఏం ఉడికిపోక్కర్లేదండి, మనకి రైస్తో పాటే ఉడికిపోతాయి కాబట్టి సెపరేట్గా ముందే మనం ఏం బాయిల్ చేయక్కర్లేదు. అన్నీ పచ్చివే వేసి ఒకసారి కలిపేసుకున్న తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. ఇందులో రైస్ మీరు ఏదైనా వాడచ్చు. నేను ఇక్కడ హ్యాండ్ పౌండ్ రైస్ వాడుతున్నా, అంటే ఇవి మరీ తెల్లగా ఉండవు, మరీ బ్రౌన్గాను ఉండవు అనమాట, ఒక మీడియం రేంజ్లో ఉంటాయి. సో వీటి బదులు మీరు కావాలనుకుంటే బాస్మతి రైస్ కూడా వేసుకోవచ్చు, లేదా నార్మల్ వైట్ రైస్ కూడా వేసుకోవచ్చు. మా ఇంట్లో వైట్ రైస్ అసలు ఉండనే ఉండదు, సో అందుకని వైట్ రైస్ ఎప్పుడు వెయ్యము.
అండ్ ఇక్కడ నార్మల్ వాటర్కి బదులుగా నేను ఇక్కడ కొబ్బరి పాలను యాడ్ చేస్తున్నానండి. కొబ్బరి పాలు చాలా మంచిది, ఎస్పెషల్లీ పిల్లలకి చాలా మంచిది. వెయిట్ మేనేజ్మెంట్కి కానివ్వండి, హార్ట్ హెల్త్కి కానివ్వండి. అండ్ దీంట్లో మనకి వైటమిన్ సి, ఈ, బి అన్నీ ఉంటాయి. అండ్ మినరల్స్ లైక్ ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. అఫ్ కోర్స్ మిల్క్ అంటున్నాం కానీ ఇందులో కాల్షియం కంటెంట్ ఏమో ఎక్కువ ఉండదండి. సో కాల్షియంకి బదులుగా అని కాదు, కానీ ఇట్లాగా రైస్లో ఎస్పెషల్లీ ఇట్లాంటి కొబ్బరి పాలు వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఎదిగే పిల్లలకి చాలా మంచిది, ఎందుకంటే దీనిలో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అవి కూడా హెల్దీ ఫ్యాట్స్ కాబట్టి పిల్లలకి మంచిది అనమాట. పిల్లలనే కాదు, పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఓన్లీ బాగా కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, లేకపోతే డైజెస్టివ్ ఇష్యూస్ ఉన్నాయి, పొటాషియం లెవెల్స్తో ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళకి మాత్రమే ఇది కొంచెం మోడరేట్గా తీసుకోవాలి. అఫ్ కోర్స్ మనం రోజు ఏం తీసుకోం కాబట్టి పర్వాలేదు. ఇక్కడ మీరు తీసుకున్న రైస్కి ఇనఫ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాలనే కొద్దిగా డైల్యూట్ చేసేసి నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసేసాను. ఒకసారి టేస్ట్కి సరిపడా ఉప్పు కారం అంతా బాగుందా లేదా చూసుకొని కొత్తిమీర చల్లుకొని మూత పెట్టేసి ఇంకా ఇది మగ్గనివ్వడమే. ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా పెట్టేయచ్చు, ఆటోమేటిక్గా అదే కుక్ అయిపోయి వామ్లోకి వచ్చేస్తుంది కదా, అలా ఎలక్ట్రిక్ కుక్కర్లో కూడా పెట్టేసేయచ్చు. నేను స్టవ్ పైన ఈ ప్రాసెస్ వరకు చేసి నెక్స్ట్ దాన్ని ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేసి ఆన్ చేసేస్తాను అనమాట. అండ్ స్నాక్స్ విషయానికి వచ్చేస్తే క్విక్గా అయిపోయే స్నాక్స్ అంటే ఆబ్వియస్లీ ఫ్రూటే ఉంటాయి. బట్ మ్యాంగోస్ అయితే ఇప్పుడు ఇంకా తినట్లేదు, వర్షాలు పడుతున్న తర్వాత ఇంకా మ్యాంగోస్ ఎక్కువ తినకూడదు అంటారు కాబట్టి మ్యాంగోస్ అయితే ఇంకా తినట్లేదు. ఇంకా వేరే ఫ్రూట్స్ ఏం లేవు, ఓన్లీ బనానా ఉందనమాట. సో ఐ థాట్ లైక్ ఓకే, గార్లిక్ బ్రెడ్ చేసేసి ఆమ్లెట్ చేసి పెట్టేద్దాము అని అనుకున్నా. సో అందుకని మనకి ఆల్రెడీ బటర్ దొరుకుతుంది అనమాట, హెర్బ్స్ అండ్ గార్లిక్ అన్నిటితో ఉన్నది, అది ఇంట్లో రెడీగా ఉంది. సో అందుకని ఆ బటర్ వేసేసి, గార్లిక్ అండ్ హెర్బ్స్తో ఉన్న బటర్ వేసేసి బ్రెడ్ టోస్ట్ చేసేసాను అటు ఇటు కొంచెము. అండ్ దానికి ఆమ్లెట్ కూడా వేస్తా. ఆమ్లెట్ అంటే జస్ట్ ఉప్పు కారం జల్లేసి ఆమ్లెట్ వేసేస్తా అంతే అనమాట. అటు ఇటు బ్రెడ్ స్లైసెస్ ఇది పెట్టేసి మధ్యలో ఇలాగా ఆమ్లెట్ పెట్టేసిస్తే ఇది స్నాక్స్గా తినేస్తారు. అదే ఇంట్లో తినేటట్టయితే మధ్యలో చీజ్ స్లైస్ కూడా పెడతాను నేను. పిల్లలకి చీజ్ కూడా చాలా మంచిది, కాకపోతే బాక్స్లో కాబట్టి చీజ్ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే చీజ్ వేడిగా ఉన్నప్పుడు తింటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట. బాక్స్లో చల్లారిపోద్ది కాబట్టి చీజ్ యాడ్ చేయలేదు, ఓన్లీ బ్రెడ్ స్లైసెస్ అండ్ ఆమ్లెట్ పెట్టేశాను. ఒక 2 బ్రెడ్ స్లైసెస్ ఒక ఆమ్లెట్ కాబట్టి వాళ్ళకి టమ్మీ ఫుల్ అయ్యేలాగానే ఉంటుంది. అండ్ వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్ కంటెంట్ కానీ కార్బ్స్ కానీ అన్నీ అందుతాయి కూడా. అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. నార్మల్ బటర్తో పోలిస్తే ఈ గార్లిక్, హెర్బ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి, కొంచెం అందులో ఆరిగానో ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది అన్నమాట. జస్ట్ లైక్ గార్లిక్ బ్రెడ్ బయట ఎలా దొరుకుతుందో అలాగే అనిపిస్తుంది టేస్ట్. మీరు ఒకసారి ఇంట్లో ముందు ట్రై చేసి చూడొచ్చు, పిల్లలకి నచ్చితే బాక్స్లో పెట్టచ్చు. మా పిల్లలకి చాలా ఇష్టం, ఇది బాక్స్లో పెడితే చాలా ఇష్టంగా తింటారన్నమాట స్నాక్స్, అందుకని అది పెడుతుంటా అప్పుడప్పుడు. మనం తీసుకునే బ్రెడ్ కూడా వైట్ బ్రెడ్, మిల్క్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్ ఇట్లాంటివి కాకుండా 100% హోల్ వీట్ బ్రెడ్ ఉండేలా చూసుకోవాలి. సో దట్ అందులో మైదా కంటెంట్ మనము స్కిప్ చేయొచ్చు. అఫ్ కోర్స్ బ్రెడ్ అంత సూపర్ హెల్దీ ఏం కాదు, బట్ ఇలా ఒకేషనల్గా అప్పుడప్పుడు తినడానికి బాగుంటుంది. సో ఇట్లాగా ఆ బ్రెడ్ చూస్ చేసుకునేప్పుడు కూడా ఇలాగా 100% హోల్ వీట్ బ్రెడ్ ఉందా అన్నది చూసుకోండి. 0 మైదా ఉండాలన్నమాట అందులో, ఎందుకంటే మైదా ఆబ్వియస్లీ అంత మంచిది కాదు కాబట్టి. అంతే, దట్స్ దేర్ లంచ్ అనమాట ఈరోజు. ఇదిగోండి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మీకు కొంచెం కలర్ కావాలి అట్లా అనుకుంటే మీరు ఇంకా గరం మసాలాస్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అవి ఏమీ యాడ్ చేయను. కొబ్బరి పాలు వేసాం కాబట్టి కాస్త కమ్మగా ఉంటుంది. సో కారం ఒక్కటి సరిపోతుంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ సరిపోతుంది అనిపిస్తుంది. సో 2 బాక్సుల్లో ఆ రైసే పెట్టేసాను అనమాట. కూర అలా కాకుండా ఇలా అయితే స్పూన్ వేసుకుని డైరెక్ట్ తినేస్తారు. అండ్ స్నాక్స్కి ఏమో గార్లిక్ బ్రెడ్ విత్ ఆమ్లెట్, సో అది స్నాక్స్. అండ్ అలాగే ఎవ్రీడే వాళ్ళకి లంచ్లో బాయిల్డ్ ఎగ్ కూడా ఇస్తాను, సో ఫర్ ద ప్రోటీన్. సో అందుకని ఒక్కొక్క బాయిల్డ్ ఎగ్. సో ఇవన్నమాట వాళ్ళ 4 బాక్సులు ఉంటాయి. సో 4 బాక్సుల్లో డైలీ ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. 2 రైస్ బాక్సులు ఉంటాయి, ఒక స్నాక్ బాక్స్, ఒక బాయిల్డ్ ఎగ్ బాక్స్. ఆల్మోస్ట్ రోజు ఇలా ఉంటాయి అనమాట 4 బాక్సులు. వాళ్ళకి బాయిల్డ్ ఎగ్ అన్నంలో పెట్టేయచ్చు, కానీ వాళ్ళకి విడిగా ఇస్తేనే బాయిల్డ్ ఎగ్ మంచిగా తింటున్నారు అనమాట. వేరే దాంతో మిక్స్ చేస్తే అంత ఇష్టంగా తినట్లేదు. సో అందుకని ఇట్లాగా ఈ 4 కంటైనర్ బాక్స్ నాకు బాగా యూజ్ అవుద్ది. స్నాక్స్, లంచ్, ఎగ్ అన్నీ ఇందులోనే వెళ్ళిపోతాయి అనమాట. అండ్ కొంచెం వేడిగానే ఉంటాయి, మరీ వేడికి కాదులే కానీ కొంచెం హాట్ ప్యాక్ లాగా ఉంటాయి అనమాట. సో మొత్తానికి ఈరోజు ఎక్కువ టైం లేకపోయినా సరే జస్ట్ 1 అవర్లోనే అన్ని ఫినిష్ అయిపోయినాయి. జస్ట్ రైస్ కుక్కర్లో వేసి అక్కడ పెట్టేసి ఒక దాంట్లో ఇడ్లీ పెట్టేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్, అండ్ ఆమ్లెట్ వేసి బ్రెడ్ టోస్ట్ చేసి ఓ బాయిల్డ్ ఎగ్ పెట్టేస్తే లంచ్ బాక్స్ ఫినిష్ 1 అవర్లోనే. టైం లేకపోయినా సరే ఫటాఫట్ ఫినిష్ అయిపోయింది అనమాట. సో అదండి ఇవాళ నా వీడియో. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.